అన్నది కదా నా బిడ్డ తమ్ముంది కదా తీర చెప్పి ఆయన పోతానా నా బతుకు పాడబడా నాకు అన్నం లేరు తమ్ముడు లేరు నా భర్త కారమాట నా బిడ్డ ఏ చెట్టుకి ఎడుతుంది ఏ గుట్టకి ఎడుతుందయ్యా అయ్యా భర్తమైనా నువ్వే ఓనానా బిడ్డకు అన్నమైనా నువ్వే ఓనానా చిన్నదానికి దయే ఓనైనా నీకు అన్నుంటే పెరిగి అన్న చేతులు పెట్టిపోతున్నా బిడ్డ నీకు తమ్ముడుండే పెరిగి తను చేపలేదు అయ్యో పండుగ పండుగ బాబున్న జిల్లా సంబరంగా సమాది రవి పోతుందంటే తమ్ముళ్ళేరా నాకొక్క ఉంటాయ్యా ఎవరింటి పోదని బిడ్డ అసలు పొడలు చూసుకుంటే అయ్యా అవగుంటది పైన నా బిడ్డ కుమారయ్యా వైష్ణవ చిన్ననాడు నా బిడ్డ పిల్లల సంకారెత్తు ఉంటుంది కొడుకో మీరు పల్లెని తిండికి వచ్చే వరకు కొడుకునొచ్చో పాలనొచ్చో మీ బాబాయ్ నాడంటే ఎదుగుండి మీ అమ్మమ్మకి పోయి ఆగితే కూర్చుంటుంది కొడుకో ఓ అమ్మమ్మ ఊరెవరో నువ్వు ఆరొక్క మాట్లాడుకుంటు ఇంకా మాట్లాడకపోతే నా బతుకు పాడబడా నా కొడుకు లేదా నా బతికే బతక నా బుడకాడ చూసుకొని ఓ బరుకో అమ్మయ్యా నన్ను ఒంటరి పోతులు చేసి నన్ను ఎవరి చేతిలో పెట్టిపోతు అయ్యా బతాని నా పాట పాడతా పలుకెళ్ళి నా బాగా చెబుతాను తను చక్కనైన సామాన కన్న బిడ్డ బిడ్డలు ఆడపిల్ల తరదేవులు కూర్చొని కళ్ళు వేసినప్పుడే అయ్యో కనుకున్నాడు బిడ్డ కనుకున్న కన్న బిడ్డ అనుకున్నది అయ్యో అయ్యో ప్రాణం అయింది నా తండ్రి కొడుకు కొమ్మల్ని ఎవరికి గాజపడకుండా చక్కగా చక్కగా ఇంటి తాగుతుందా పోతులు కోల్పోయి నిలబెట్టిన పేరు కూడా కిందిరా ఆడవిలగల్ల కళ్ళు సరిపోయిన సామాన్యమైన పడ్డప్పుడే అమ్మ సచిన దేవి లోకంలో ఎంతమంది లేరమ్మా
పెళ్ళై 6, 7 కూడా 13 మనం దిగుతాం. అలాంటి కొట్టు ఎంతమంది లేరు మన ఒక్కరు రెక్కలు ఉడికి ఊరికి దూరం ఐకాలకి దగ్గర మన ముగ్గురునాడు మన తిన్న వాళ్ళు మళ్ళీ అవతల వారెత్తరు. మన సొమ్ము తిన్న వాళ్ళు మన పేరు మీద పండుగ చేస్తారు. కొడుకులు బిడ్డలని బాధపడి కన్నీరు మున్నీరు పెడతాను. లోకముల ఏ శ్రీకి శంకసాటి ఉంటే శంకరము లేదంటారు. లోకంలో ఏ శ్రీకి కానీ దేవుడిచ్చిన మనం అనగా అమ్మ ముందు ఆడతాను మీ బాడతరం. కొడుకులు బిడ్డలు లేని వల్లనే ముసలైన మీ సోకుపోతలేదే. శతానికి 10 ఏళ్ళు గొడ్డు ఆరాది రేపు పత్రగట్టి 2 పోట్లు కొడితే పత్రగట్టుగా 2 పోట్లు పొడిచి 35 పోట్లు కొడవాలి. ఫ్రీ కాలేది ఎవరైనా అక్రమందమేరా వచ్చటే నచ్చి కూర్చుంటాను బయట కూర్చొని ఎవరు సమ్మయ్య పాదుడే పాదుడే రామ రామ కోట ఈసారన్న బయట ఎక్కడ ఇడుస్తాడు బాధపడి కన్నీరు మున్నీరు కోట్లాది ఆస్తులు ఏదో లక్షలాది డబ్బులు ఏదో బామ కొడుకులు పెట్టి వల్ల మనం చేద్దామమ్మా అమ్మ మంచిగా ముద్దుగా ఎద్దాలు తిందాం. ముద్దు తీయ బంధువుతా ఆరో కుమారిగా ఎక్కడ లింగుడు ఆయన మంచిగా చేపల బంధువుతావా శాప శాప అనప్పుడు వాడు 2-3 గంటలు వేసుకున్నాడు సరికి కొడుకు ఏమైనా మబ్బు అందుతాడు మంచిగా వాపడితే బంధం అని కొడుకులు బిడ్డలు బిడ్డలు కన్నీరు మున్నీరు పెడతాను సభకి వెళ్ళిపోతాను నోడికి రావద్దు కొన్ని మెడలు రాస్తా పోతానా అసలు చేసిన బాబు తనడు చేసిన బాబు కొట్ట పెట్టుకొని తీస్తాను కావచ్చు ఆ బాబాయ్ ముక్కు వరకు సంతానం దొరకాలంటే మన భక్తి పెంచి కొడుకు సంతానం ఇచ్చిన బిడ్డ సంతానం ఇచ్చిన అంత రోజు మనం కన్న పేరు కన్న సంబరం దేవతల పూజ నువ్వే మంచిగా మాట్లాడేవరా బాసి హరి రామ
పారిపోను కదరా నన్ను సైడ్ మోర్లు వేసి నొక్కుతావరా తాడితే నాకు నేవాడు ఇసురావుతులు గింత గింత ఉన్నాయి నీ ఇసురావుతులు ఎప్పుడైతే వినాయక చవితి వాళ్ళకు ఒక వారం రోజులు ముసులు పెట్టేది ఇంటికన్నా అరే రమ్మగా పొద్దుగలైతే అడగద్దవ్వా అది వాళ్ళకి ఊపితే అడగనట్టే రాజు ఎడకాడి మనగలి నాగమల్లి 3 రోజులకు నాగమల్లి కట్టుకోయి కొత్తగా తయారైంది నీ కళ్ళకైనా చదివారా చాయ్ గుంజిగా నిన్న మొన్న కడుకున్న చీర కాదా ఇది చీరే అరే నిన్న మొన్న కడుకున్న చీర మొక్కల కాడ తాళ్ళు వెనక వచ్చింది ఇలా మొత్తం సిసి రోడ్ ఊడ్చుకొస్తుంది కదా నిన్న మొన్న ముడత కట్టిన ముడత వచ్చే చీరే ఎవరిది హలో రంజే పుందరపాలె నా
అవతలను చూసి పెర పెడతాలా అని వాళ్ళెందుకు పెర పెట్టాలని చీరని పిండి ఎండేసుకొని ఆ పురంగా ఎండినాక ఇంట్లో తీసుకుపోయి మా అవ్వగారు పెట్టిన గుండు చేంపు కాలు కలిగిన కంచు ముత్త అలా ఉడకబూడిది పోసుకొని అటు ఇటు వాటిలో వేసి కడుకొని వచ్చిందండి ఇంత మంచిగా నీకే చెప్పిరే మీ అవ్వ మా అత్త ఓహో మీ అవ్వ మా అత్త మీ అవ్వ మా అత్త అవదానిక మొక్కర్ర బాసి అరే పెట్టవన ఖర్చు తప్పింది కరెంట్ బిల్లు తప్పింది మంచిగా తోసింది ఇంటికన్నా ముసలోళ్ళకి లేని బోరపాలు పడతారు ఇంటికన్నా కడవాళ్ళు రైతు ఫోన్ ఆరణిస్తాంది ఏంద్రా కుమారిగా నీ ఇంటి తాడదేంప ఇంటి వెనక పట్టుకొని తిప్పవరా నీ పెళ్ళాన్ని రేపు పొద్దుగా ఇంటి వెనక తిప్పి చూడు బైక్ వేసుకొని వచ్చిరా ఇంత దూరం నిన్ను బట్టి తిప్పుతా అంటే అది రేపు కింద కూర్చొని చూసి ఎల్లుడు సర్దిప్పుతారు ఒకే సపరేగా దాన్ని ఇక్కడ తీసుకొస్తా అని తిర నేర్చుకోదు అది ఇక్కడ రాదు ఎందుకు రాదు అది రాదండి ఎందుకు రాదండి దానికి సెగ్మెంట్ వాడికి ఇద్దరు కొడుకులు వాడి పెద్ద కొడుకు 29 సంవత్సరాలు ఉన్నాడు 29 సంవత్సరాలు ఉన్నాడు ఇక మా అశోకులు మా అయ్య పడతానికి నాకు పెళ్లి చేస్తాడని వాళ్ళ పెద్ద కొడుకు కురుకోల పోరి తీసుకొస్తున్నాడు ఆ పోరి ఇల్లు వస్తుందని 3 నెలలు ఇప్పుడు వీడి పిల్లవాడు మా నీళ్ళు వస్తున్నారు వీడి తక్కువ అవుతాడు నాన్న ఎచ్చుకేసాడు రెడీ గుంజిగాడు నన్ను చూస్తూనే ఓడతాడు మా నీకు అంటేనా నీ పాడవా నీకు ఇంకా కలుపు అంటారు నరకోయిరిగా నీ జిద్దక్క తాడు చెప్ప మా నాన్న చూస్తూనే ఓడతాడు నీకు ఇంకా కలక్ 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 కలక అంటారా నీ భర్తలకి తాడు చెప్ప నీ గోడ కలర్ వేసిన అవరకోయిరిగా మరి బుజార్ వేస్తా ఎందుకు ఏ రారెక్కిపోతావు నిలబడ్డారు
బండి కట్టుకొని ఇగో తిరుపతి దిగో తిరుపతి రామేశ్వరము భద్రయము తిన్నదో జగన్నాథము తీర్థ మండపాలు శివరాత్రి పోయేయవడ్డా తిరుపతి తీరంగం ఆనంది మానంది కాస్త కాలాత్రి దేవుడు మనోని బలమని అయ్యా అన్నప్పుడు కొడుకులను నోటి రాదు బిడ్డలను వాడ నీ నోటి రాదు ఇల్లు వడిపోయి వాళ్ళు జానైంది ముగ్గురు ఏదో మూడు వడి ముగ్గురు వచ్చినాయి తిరిగి వాళ్ళకు వెళ్ళిపోవాలన్నారు కొడుకులను వాడ నాడు రాదు బిడ్డలను వాడ నీకు రావద్దన్నారు ఆనంద రాజ కొడుకులన్న మాట నా నోడికి రావద్దు బామ్మ బిడ్డన్న మాట నీ నోడికి రావద్దు మనకోని మన ఊరి వాళ్ళ భర్త మాట విన్నదమ్మా మరి ఇప్పటికప్పటికన్నా రావాల కోట్లాది ఆస్తే ఉన్నదని ముడతాం కానీ ₹1 ఉన్న కొంపల్లే ఉంటాయి కానీ సత్యనాడు కాశీగా ఎమ్మడి రాదు అన్నారమ్మా అక్క పిల్ల అక్కలు కాదు తెల్ల పిల్ల చేతికి రాదు పరై వారి కాలు పెడితే పైకి సెటు బ్రహ్మల చేట అన్నారాట మానవుడికి ₹2 వంటల బలం ఏనాడు శాశ్వతమో కాదు అన్నారు అందుకే అన్నారావా ఏ తల్లికైనా కట్టిన బట్ట కావాలి కాళ్ళ పడ్డది మనకే కావాలన్నారు నాగైన పోన తల శరవ నిమ్మలం కావాలన్నారు ₹1 సంబంధి బిడ్డ కొడలు ఏనాడు బిడ్డ కాదు అత్క బంగారం కట్టి సాగదు వాళ్ళని ఏనాడు కొడుకు కాడు అన్నారయ్యా మానవ జీవితం అంటే మట్టి బొమ్మ శాస్త్రం అన్నారు ఇవాళ ఇంట్లో రేపు నాదా మనం అంటే అన్నారు ఈ కరెంట్ బుగ్గ ఎలా మన జీవితం అలాంటిది కరెంట్ బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేది ఎవరికే వెనక మన బొందులో జీవి ఎప్పుడు బంధు జరిగేది ఎవరికే వెనక నాదా మరి కొడుకులకన్నా తల్లి బాధ బిడ్డకన్నా తల్లి తెలవదు అన్నారు బిడ్డకన్నా తల్లి బాధ మరి కొడుకులకన్నా తల్లి తెలవదు అన్నారు కొడుకులు బిడ్డకన్నా తల్లి బాధ పుట్టుకొట్టు రాను తల్లి పుట్టుకొట్టు రాను బాధ కన్న తల్లి తెలవదు అన్నారు కన్న తల్లికి ఎరక కానుపు సంగతి కానీ కొట్టు దానికి ఎరక పిల్ల కొట్టులో కన్నరవా మరి పండ్ల చెట్టు కిందకి 10 మంది వస్తారు కానీ ముళ్ళ చెట్టు కింద ఎవరు పోరా అన్నారు ఎవరికన్నా ఎవరికన్నా పోయి నడవలారా బాడబోటి పోతాండ వస్తాండ ఎదురు మాత్రం ఏ తల్లైనా అంటది ఓ బిడ్డ నీకు ఎన్ని ఎకరాల భూమి ఏ తల్లి అడగది ఎన్ని రూపాయలు ఏ తల్లి అడగబోదు ఎన్ని తుల బంగారం ఉన్నదని ఏ తల్లి అడగబోదు అన్నారు మంచి చెడు 2 మాట్లాడిన తర్వాత బిడ్డని కరవడ కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటారా ఆట నా కరవడ కలగని కొడుకుల పేరు ఏమని గొప్ప చెప్పుకోవాలి పుట్టిన బిడ్డల పేరు ఏమని గొప్ప చెప్పుకోవాలి ఆడస్త్రీకి సంగతి ఆడ ఉంటే శంకరమో లేదో అన్నారు ఆడ జన్మ భూమి కట్టినప్పుడు అమ్మని పిలిపించుకుని ఆడతాను అది పాడుతాను అన్నారమ్మా ఇద్దరు భార్య వరదల కొడుకుల వారం కొరకు తిరిగి చేద్దాం మొక్కలు దేవులేడు ముళ్ళ ఒడిచి మొత్తం దూరం జాడైతుంది భార్య వరదలు తిరిగి తిరిగి వస్తగా దురైతాళ్ళ ఆడ అయ్యో అనాథ మరి అందుకే అన్నారు ఏ ఊరి మేడ ఏ పల్లె మేడా మరి కొట్టు నింద మోసిన దానికంటే బొంద కూడిందే మేలనుకున్నారు ఈ అడవిలో తిరుగులో అర్థమో అన్నారు లోకము ఇక్కడ మన ప్రాణమైన ఇంటికాడ ఏడ్చే వాళ్ళు మనకి ఎవరో లేరు ఇంటి వెనక వచ్చినాక ఏడ్చే వాళ్ళు మనకి ఎవరు లేకపోయినా మనం ఉన్న ఇద్దరమే సచ్చినా ఇద్దరమే దొరికేదాకా సంతాన బలం నాదా అడవిలో తిరుగుతామో ఆ తిరగంగా ఏ దేవుడైనా మన భక్తి మెచ్చి బలమో కట్టకపోతాడా
అయ్యో అడవిల బండ బండి పోకయ్యో నా పేరు పోకే కాదు గోడబాక భాస్కర్ గారు ఇక్కడ ఆనందం మారాదండి బండ్లు పోతే బండి బండి ఎందుకు కావడం నానబడితే నీకేమైనా వస్తుందిరా అమ్మ అయ్యా అవగా మొత్తుకుంటే కూర్చున్న కాడ కొంచెం 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 తయారు కదా మధ్యలో ఏదో చేసుకున్న కర్మానికి సరి కాసేపు మన అంటూ నీ తవడుకోరిగా నీకు ఎరకలేదురా నేను లేదురా కొంచెంగా నా జలదాన్ని అక్కడ ఆకపోతారు వీని ఏమైనా చెడలు చూడు బిడ్డ చెడలతో పొడగైతున్నావు బండి ఎందుకు కావటం సంగనాక నాయలు 5-6 ఉన్నారు వాళ్ళు ఇన్ని అంటారు 6 ఉన్నారు ఆరుగురికే పోయి మీరు ఇద్దరు పోయి మొక్కిరా పోయి ఎందుకు బిడ్డ వాళ్ళ దగ్గరే పెద్ద పెద్ద లింగాలు కోడి ఒక్క దేవస్థానం పోడు కూడా ఇస్తారు సంతానం కుమారి నీకు సోమది యాభై వేలేసి మెక్కెత్తారా నాకు తోడు లేదు తక్కువ ఉన్నారా అందరు ఆర్పీటున్నారే ఉన్నారు మరిగా బండి ఉంటే కొంచెం ఒకసారి అక్కడ చూడండి అపచారం అపచారం శివ 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 ముట్టించుకో నన్ను స్నానం చేయమని ఎవరో కొంచెంగా ఎక్కడ పాపం చేస్తే మన స్నానం చేయమని ఎవరో అడగాలి చెప్పాను చెప్పలేదు నా ముద్దుగా పెట్టి ముట్టించుకోపోతే ఇక్కడ చెప్పేది బాబా నీదేనమ్మా రాంగు నాదేరా చెప్పలు తీసుకొచ్చి వారి మూతి కనిపించాక వాళ్ళు అవునయ్యా అక్కడ కాదు వాళ్ళు అవతల లాంగ్ అక్కడ ఇంటిపిస్తున్నది